హాయ్ అండి. అందరికీ ఎంతో ఇష్టమైన ఎండుమిర్చి గోంగూర పచ్చడి చేద్దాం. చాలా బావుంటుంది. ట్రై చేయండి. ముందుగా కళాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసి వేడెక్కాక కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అందులోనే 2 స్పూన్ల ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని మిక్సీ జార్‌లోకి తీసి పక్కకు పెట్టుకోవాలండి చల్లారేంత వరకు. తర్వాత అదే కళాయిలో గోంగూర వేసి ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మూతను మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. తగినంత కొంచెం గల్లు ఉప్పు యాడ్ చేశానండి గోంగూర ఉడకడానికి. ఇలా గల్లు ఉప్పు యాడ్ చేసి మూత పెట్టుకొని మరలా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేద్దామండి. చింతపండు యాడ్ చేసి చల్లారనిచ్చిన తర్వాత ముందు మిక్సీ జార్లో తీసుకున్న దానిలో 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి కారం మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అందులో ఉడికిన గోంగూర పేస్ట్ వేసి బాగా పేస్ట్ చేసుకోవాలండి. దాన్ని పోపు పెట్టుకుందాం ఇప్పుడు. అదే కళాయిలో ఆయిల్ వేసి ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు వేసుకోవాలండి. ఇలా పోపు దినుసులు ఫ్రై అవుతున్నప్పుడు మంచిగా వేయించుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. గోంగూర పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి రైస్లోకి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. అంతే అండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేద్దామండి. గోంగూర పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దాన్ని ఆయిల్లో మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలండి గరిటెతో. అలా ఆయిల్ మొత్తం గోంగూరకు బాగా పట్టించాలి. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి.